నా వల్ల పైసా ఆదాయం లేకపోయినా నన్ను సపోర్ట్ చేస్తున్న మా అమ్మ నాన్నలకి పాదాభివందనం. కులరహిత సమాజం కోసం పాటుపడుతున్న మా పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం. సిగ్గు లేదా అల్కాముండా అట్టా మాట్లాడడానికి? ఇంకా వాదనలు అనవసరం. ఉరి శిక్ష విధించాల్సిందే. ఏ కృష్ణ, రాధా పట్నం నుంచి వస్తుంది, వెళ్ళి పిలుచుకోరా. ఏంటయ్యా, అమ్మాయి గారు వస్తున్నారా? ఎంత మంచి మాట చెప్పారయ్యా. అవును రా, పోయి తీసుకురా. అట్నే అయ్యా, ఒక్క మాట, మీరు వెళ్ళి కారులో తీసుకురావచ్చు కదయ్యా. అమ్మాయి గారు నిన్ను రమ్మన్నారు. ఎలా ఉన్నారు అమ్మాయి గారు? బాగున్నాను కృష్ణ. ఇంట్లో అందరు కులాసానా? ఉన్నదే ఇద్దరండి. ఏడాది క్రితం అమ్మ చనిపోయింది, నేను నాన్న ఉన్నాం. అయ్యో పాపం. వదిలేండి అమ్మాయి గారు, రండి వెళ్దాం. వెనక్కి కూర్చోండి అమ్మాయి గారు. ఏం పర్లేదు, నువ్వు పోనీ. కృష్ణ, ఒకసారి సైకిల్ ఆపు. ఏమైంది అమ్మాయి గారు? కృష్ణ, ఐ లవ్ యూ. అంటే ఏంటి అమ్మాయి గారు? నిన్ను అభిమానిస్తున్నాను, ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను. అమ్మాయి గారు, నా తక్కువ కులం, మీరు గొప్ప ఏంటి అమ్మాయి? ఇవన్నీ జరిగే పనులేనా? కులం అంటేనే గౌరవం బతికేవారు. అవన్నీ నాకు అనవసరం. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా లేదా? అదేంటి అమ్మాయి గారు, మీరంటే నాకు ప్రాణం, నా జీవితం మీకే. చిన్నప్పుడు మనం ఆడుకునేటప్పుడు బొమ్మలకి పెళ్లి చేసాం, గుర్తుందా? హాయ్. అప్పుడు రాముగాడు సీత బొమ్మ ఎత్తుకెళ్ళిపోతే నువ్వు నాకు తాళి కట్టావు, గుర్తుందా? అప్పటి నుండి నువ్వే నా లోకం. పట్నంలో కూడా నా ఆలోచన నువ్వే. ఈ 20 సంవత్సరాల నా జీవితంలో నాకన్నా నువ్వే ఎక్కువ. ఐ లవ్ యూ సో మచ్ కృష్ణ. నేను కూడా. నాన్న. రారా చిట్టి తల్లి, ఇప్పుడైనా రావడం? ఎలా ఉన్నావురా? కృష్ణ, నా సూట్ కేసు ఇలా తీసుకోరా, ఇది మీకోసం. చాలా సంతోషం అమ్మా. కృష్ణ, ఇది నీకోసం. దీనికి ఎప్పటికీ టైం సెన్స్ రాదు. అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం అని అప్పుడే చెప్పారు. నేను వింటే కదా నన్నులా. ఇప్పుడు లేట్ అయిపోయిందే. అయ్యో, హాయ్ నందు. ఓయ్, ఏంటి వాళ్ళ వైపు అలా చూస్తుందో? ఇప్పుడు చూడక్కడ పెద్ద ప్రళయం జరగబోతుంది.
ఏంటది? అబ్బా మాట్లాడకుండా చూడు. ఎలాగా మేనేజ్ చేయాలి? సారీ నందు, సిటీలో ఈరోజు ట్రాఫిక్ చాలా త్రీమచ్చుగా ఉంది. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇద్దామని లేట్గా వచ్చా. చాలు ఆపుతావా నీ పెర్ఫార్మెన్స్? నువ్వెక్కడి నుంచి వస్తున్నావో నాకు తెలుసు. ఇప్పుడు ఏంటి, సింధు దగ్గర నుంచి వస్తున్నాను అంట, అంతే కదా? అయినా నా మీద ఇంత అనుమానం ఏంటో. ఈ కాలం అమ్మాయిలకి అబ్బాయిల్ని ప్రేమించడం మర్చిపోయి అనుమానించడం అలవాటైపోయింది. సరే, దాంతో చెప్పించు మరి. ప్లీజ్ రా బంగారం, అర్థం చేసుకోరా. అయితే నాతో మాట్లాడకపో. ఇప్పుడేంటి, సింధుతో కాదని చెప్పిస్తే సరిపోతుందా? చూసావా వాళ్ళ గొడవ ఎంత రొమాంటిక్గా ఉందో. అమ్మాయి అనుమానిస్తే అది రొమాంటిక్, అదే అబ్బాయి అనుమానిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఇప్పుడు ఎందుకు అవన్నీ? హే నువ్వు ఆపు. ఫ్లాష్ బ్యాక్. ఏంటి పర్ఫ్యూమ్ స్మెల్ అదిరిపోతుంది? ఇప్పుడే డ్రైనేజ్లో మునిగొచ్చా. ఎందుకోయ్ అంత చిరాగ్గా ఉన్నావు? ఏం లేదు. అయినా అయినా ఏంటి ఆగిపోయావు? చెప్పు బాబు. బైక్ దిగు. అయినా దిలీప్ గారితో ఏంటి అంత క్లోజ్గా మాట్లాడుతున్నావు? అయ్యో రామా, దానికోసమా? చెప్పండి సీత గారు. దిలీప్ గాడు నా చిన్నప్పటి నుండి ఫ్రెండ్. అయినా మాట్లాడితే తప్పేముంది? తప్పని కాదు, మీ గురించి కాలేజీలో తప్పుగా అనుకుంటున్నారు. సొంత అన్న చెల్లెలు బైక్ మీద తిరుగుతూనే కళ్ళప్పగించి చూసే కాలం ఇది. ఇంకా ఫ్రెండ్స్ గురించి ఇంకేమనుకుంటారో చెప్పాలా? వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అది కాదు, నువ్వేమనుకుంటున్నావో అది చెప్పు. నా అన్న వాళ్ళ గురించి మా ఇంట్లో వాళ్ళు బ్యాడ్గా మాట్లాడితేనే ఊరుకోను. ఇంకా బయట వాళ్ళు నీ గురించి మాట్లాడుతుంటే వినలేకపోతున్నాను. నువ్వు వాడితో అలా నవ్వుతూ మాట్లాడుతుంటే గుండెలు ఏదో తెలియని బాధ. అయినా వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారని కాదు, నీ మనసుకు నచ్చించేయి. సారీ మెగా, ఏదైనా తప్పగా మాట్లాడుంటే. దానికేనా బాబు, లీవ్ ఇట్ నా. నీ యబ్బా దొంగ సచ్చినోడా. ఏంట్రా ఏ అమ్మాయి కనిపించలేదు అసలు? వెయిట్ చేయరా, వస్తుంది. మామా నీ పంట పండిందిరా. 36, 24, 36. పిల్ల పిట్టలాడుతుంది. ఎవడన్నా పట్టాడా లేదా? భయ్యా 1 minute. ఎవడబే నువ్వు? ఏంట్రా మీరు చేస్తుంది? మా ఇష్టం, నీకేంట్రా? విత్ ఇన్ షార్ట్ టైంలో అమ్మాయి మీకు చెల్లేదు అయ్యాలా నేను చేస్తా. ఏరా అంతా నీ ఇష్టమేనా? అబ్బా ఏంట్రా చూస్తుంటే రెచ్చిపోతున్నావు? స్త్రీ అంటే సెక్సేనా? నీ బుర్రలా మకిలి పెట్టేయంట్రా. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇప్పినా పర్లేదు, బ్రతకనివ్వండి చాలు. సారీ సిస్టర్. అప్పటి నుండి దిలీప్ గారితో మాట్లాడడం లేదా? నీకోసం నాకు నచ్చినవి చేయలేను, అలాంటిది నీకు నచ్చింది ఎలా చేస్తాను అనుకుంటున్నావు? బా అవన్నీ బాగానే గుర్తుపెట్టుకున్నావు. మరి నా ప్రేమ ఎప్పుడు కనిపించలేదా?
అబ్బా, అది మర్చిపోయే ప్రేమ. ఎందుకు అన్నిసార్లు కాల్ కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు? వర్క్లో ఉంటాను అర్థం కదా. ఏంటి నీ ప్రాబ్లం? నేను ఫ్రీ అయ్యాక కాల్ చేస్తాను. మళ్ళీ మళ్ళీ కాల్ చేసి చంపకు. ఉంటాను, బాయ్. మేఘా, మేఘా, ఏ ఎవర్రా నువ్వు? మేఘా, హే నిన్నే బే. మేఘా, అన్న 5 minutes అన్న ప్లీజ్. ఓకే అమ్మా. ఎందుకు పీజీ దగ్గరికి వచ్చా? నువ్వు కాల్ ఎందుకు కట్ చేసావు? వర్క్ ఉందని చెప్పాగా. 5 days వర్క్ ఉందా? వాట్? ఇదిగో తీసుకో, ఇదిగో టాబ్లెట్ తీసుకో. ఆఫ్టర్ ఫుడ్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి వేసుకో. పెయిన్ తగ్గుతుంది. అయినా నీకెలా? నెల మొత్తంలో నువ్వు నాతో కోపంగా చిరాగ్గా మాట్లాడేది ఇలాంటి రోజుల్లోనేగా. మీకొచ్చే ప్రతి నొప్పిని, బాధని ఆడవాళ్ళు ఎలా వరం అనుకుంటారే. మీ బాధ చూసి దేవుడైనా కరుణిస్తాడనుకుంటే లేదే, వాడు కూడా పురుషపక్షపాతే. అట్లీస్ట్ గర్భం మీకు ఇచ్చి పురుటినొప్పులు మాకు ఇవ్వచ్చుగా. అలా జరగదే. ఏం చేయగలమే? మీ నొప్పిని, మీ బాధను తగ్గించడానికి ప్రేమగా చేరదీయడం తప్ప. అమ్మాయిలు మీకు జోహార్లు. నన్ను అంతలా అర్థం చేసుకున్నప్పుడు ఆ రోజు ఎందుకు అలా చేసావు? అయినా అలా తాగి రావడం ఏంటి? రేపేగా నీ బర్త్డే. విష్ యూ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. రేపు బర్త్డే బాగా సెలబ్రేట్ చేద్దాం. ఏ వద్దురా, ఇలాంటివన్నీ నాకు నచ్చవు. అయినా నేను ఎప్పుడు చేసుకోలేదు కూడా. నువ్వు వస్తానంటే ఖచ్చితంగా చేసుకుంటా. షూర్, పక్కా వస్తా. హలో తల్లి, నేను హాస్టల్ దగ్గర ఉన్నాను రా. ఏలా నైట్ ఫంక్షన్ ఉంది? నాన్న రేపు ఎగ్జామ్ ఉంది, నేను రాలేను. పొద్దునే వదిలేస్తారా అమ్మా? సరే నాన్న. ఓకే. వెళ్దామా నాన్న? వెళ్దాం, కూర్చో. ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఫంక్షన్ టైం అవుతుంది, తొందరగా రా. సారీరా, నువ్వు సెలబ్రేట్ చేసుకో, నేను రాలేను. ఏదో ఫంక్షన్ ఉందని నాన్న ఊరికి తీసుకొచ్చారు. సారీరా, ప్లీజ్. రేపు వచ్చా ఎట్టుండవురా? పోరాని పోబే. దీని అంకమ్మ దీనికి ఉంది ఈరోజు నా చేతిలో. హలో, మీ ఇంటి ముందే ఉన్నా,
కిందకి రా. ఏంటి? నీకేమైనా పిచ్చా? ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు, తెలిస్తే చంపుతారు. ప్లీజ్ వెళ్ళిపో స్వామి. కిందకి రా. సరే ఆగు, వస్తున్నా. నువ్వెందుకు ఇలా చేసావు? అంత దూరం నుండి బైక్లో రావడం అవసరమా? అది తాగేసి. నాకు ఓపిక ఉన్నంత వరకు కాదు, నా ఊపిరి ఉన్నంత వరకు ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు లేకుండా నా పుట్టుకే కాదు, నా చావు కూడా ఉండదు. ఆ రోజు మనం అనుకున్నదే నిజమైంది కదా. గౌతమ్, నిన్ను కలవాలని ఉంది. పార్క్ వచ్చే కలుద్దాం. ఎక్కడికమ్మా అంత కంగారుగా బయటకు వెళ్తున్నావు? నాన్న, లావణ్యాన్ని కలవడానికి వెళ్తున్నా. ఓకే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. హాయ్. హాయ్ రా. ఇంకా ఎన్ని రోజులు మనం దూరంగా ఉండాలి? నేను చూడకుండా, నీతో మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నాను. త్వరగా మా ఇంటికి వచ్చి మన పెళ్లి గురించి మాట్లాడు. నువ్వు అక్కడ, నేను ఇక్కడ. ఇలా ఉంటే నచ్చట్లేదు. నేను మా ఇంట్లో చెప్తాను, నువ్వు వచ్చి మాట్లాడు ప్లీజ్ బుజ్జి. ఇంకా ఎన్ని రోజులు రా? ఆల్రెడీ ఇంటర్వ్యూ సక్సెస్ అయింది. నెక్స్ట్ మంత్ జాబ్లో జాయిన్ అవుతాను. అయినా వచ్చి అడగగానే మీ నాన్న ఒక కాలు గడి కన్యాదానం చేస్తాడనుకుంటున్నావా? కాలు తీసేస్తాడేమోనే. ఏంటా మాటలు? నువ్వు వచ్చి అడుగు, తప్పకుండా ఒప్పుకుంటారు. ఒకవేళ ఒప్పుకోకపోతే? నన్ను తీసుకెళ్ళిపో. కృష్ణ, ఇదిగో తిను. కృష్ణ, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి అమ్మాయి గారు. మనం పెళ్లి చేసుకుందాం కృష్ణ. రేపొద్దున పక్కూరు నుండి నన్ను ఎవరో చూసుకునేందుకు వస్తున్నారంట కృష్ణ. అమ్మాయి గారు, ఒకటే మార్గం, నువ్వు నేను పారిపోయి మనం పెళ్లి చేసుకుందాం. అలా చేయడం తప్పు కదా అమ్మాయి గారు. ఊరు కట్టుబాటుని, ఈ కులాన్ని, ముఖ్యంగా మా నాన్నని ఎదిరించే ధైర్యం నీకు లేదు. అలా అని నేను చెప్దామంటే వాళ్ళు నిన్ను ప్రాణాలతో వదలరు. నీకేమైనా అయితే నేను ఉండలేను. అందుకే మనం పారిపోయి పెళ్లి చేసుకుందాం కృష్ణ. ప్రేమించడం, ప్రేమని దక్కించుకోవడం తప్పు కాదు కృష్ణ. రేపు నేను వేరే వాడిని పెళ్లి చేసుకో. అమ్మాయి గారు, వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా ఉండగలవా? నా వల్ల కాదు అమ్మాయి గారు. వెళ్ళిపోదాం పదండి. ఇందు మూలంగా యావత్ ప్రజానికని తెలియజేయడం ఏమనగా, ఊరు కట్టుబాట్లు కాదని రాధాకృష్ణులు లేచిపోయారో. కృష్ణ, ఇదిగో ఈ తాళి తీసుకో. నా మెడలో కట్టి
నన్ను నిదానం చేసుకో. ఇప్పుడు మన ఇద్దరిని విడదీయలేంది ఇదొక్కటే. అలాగే అమ్మాయి గారు. అమ్మాయి గారు, మీరు నా కాలం కూడా ఏంటి? నన్ను తీసుకెళ్ళిపో. ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? నాన్న, గాయత్రి దగ్గర నుంచి వస్తున్నాను. ఏమంట? తనకి పెళ్లి ఫిక్స్ అయింది నాన్న. వెళ్ళేటప్పుడు లావణ్య ఇంటికి వెళ్ళావు, తిరిగి వచ్చేటప్పటికి లావణ్య కాస్త గాయత్రి అయిందా? వాడితో పెళ్లి ఫిక్స్ చేసుకొని వస్తున్నావా? ఈ నాన్నకు అబద్ధం చెప్పాలని నీకెలా అనిపించిందమ్మా? నాన్న, మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, కానీ ఆగిపోయాను. 4 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాం నాన్న. ఇంతకీ అబ్బాయి ఏ కులపోడు? కులంతో ఏం పని నాన్న? నన్ను కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడు. నా సంతోషాన్ని వాడి సంతోషం అనుకుంటాడు. నాకు బాధ వస్తే వాడు ఏడుస్తాడు నాన్న. కృష్ణ, ఇది నీకోసం. నాకెందుకు అమ్మాయి గారు ఇవన్నీ? అవునమ్మా, వారికి ఎందుకు ఇవన్నీ? ఈయన కుల కంపుకు కొత్త బట్టలు కూడా కంపు కుడతాయమ్మా. ఈ మూల మైలు బట్టలు ఉన్నాయి, అవి ఈరాదా? నాన్న, ఇంక ఆపుతావా? అలాగే తల్లి. కృష్ణ, ఈ చొక్కా వేసుకుని సాయంత్రం రా, మనం పొలానికి వెళ్దాం. అలాగే అమ్మాయి గారు. రేయ్, కొంతసేపు ఆగిరా, దొడ్లు కడగాలి. అట్నే అయ్యా. కొత్త బట్టలు వేసుకుంటే కులం మారుతుందా? నువ్వు చేసే పని మారుతుందా? అదే కులము, అదే కంపు. ఏందయ్యా ఇది? బయట పోరా చండాలుడా, దేవుడు మైలంటుతాడు. లోకేశ్వరుడు, పరమేశ్వరుడు, నీ పేర్లేగా. ఇన్ని పేర్లు నీకెందుకయ్యా? నీకు ఇది సబబు కాదయ్యా. దైవత్వం కంటే మానవత్వమే గొప్పది కదయ్యా. మరి వీళ్ళేంటి కులం కులం కొట్టుకుంటున్నారు? ఇదంతా నువ్వు చోద్యం చూస్తున్నావు. నువ్వేం దేవుడయ్యా? మనిషి రాయిని దేవుణ్ణి చేస్తున్నారు, కానీ అదే దేవుడు మనిషిని మృగాన్ని చేస్తున్నాడు. మనిషిని మనిషిగా చూసే కాలం ఎప్పుడు వస్తుందయ్యా? అయినా నీకు చెప్పుకుంటానండి, నువ్వు కూడా మనిషివే. అందుకే మనుషుల మధ్య కులమతాల గోడలు కట్టి వాళ్ళు కొట్టుకుంటుంటే నువ్వు తమాషా చూస్తున్నావు. మనిషిని మనిషిగా చెయ్యి, అప్పుడు నమ్ముతా నువ్వు దేవుడని. ఇంతకీ అబ్బాయి ఏ కులపోడు? కులంతో ఏం పని నాన్న? నన్ను కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడు. నా సంతోషాన్ని వాడి సంతోషం అనుకుంటాడు. నాకు బాధ వస్తే వాడు ఏడుస్తాడు నాన్న. సారీ చిట్టి తల్లి, నిన్ను బాధ పెడుతున్నందుకు. రేపు పొద్దున్నే నీకు పెళ్లి చూపులు ఉన్నాయి, సిద్ధంగా ఉండు. ప్లీజ్ నాన్న. నా పరువును పక్కన పెట్టి నీ ప్రేమను ఒప్పుకుంటానని ఎలా అనుకుంటున్నావు? నా పరువు కోసం ప్రాణం తీసుకోవడానికైనా ప్రాణం తీయడానికైనా సిద్ధం.
చాలా ఆపు. ఇందాకేమన్నావు? నీకేడుపు వస్తే వాడేడుస్తా అన్నావుగా, ఇప్పుడు వాడిని అదే చేయమను. ఏమే, దీన్ని తీసుకెళ్ళి లోపలై. గడిచింది ఒక రోజే, కలిసింది ఒక రోజే, నిన్నొదిలి ఉండాలంటే ఏదో తోంది. గడిచింది ఒక రోజే, కలిసింది ఒక రోజే, నిన్నొదిలి ఉండాలంటే ఏదో తోంది. పోతే పోనీ ప్రాణం, నువ్వే నువ్వుంటే చాలు, నీతో ఉంటే చాలు, నువ్వుంటే చాలు, నీతో ఉంటే చాలు. ఏమే, ఏమండి? అమ్మాయికి ఏమన్నా పెట్టావా? అమ్మ ఏం తినడం లేదండి. సరే, ఆ రూమ్ గడి తీసిపెట్టు. దాని కడుపులో కాలితే అదే తింటుంది. గౌతమ్, నేను ఇక్కడ రైల్వే స్టేషన్లో ఉన్నాను. నువ్వు తొందరగా ఇక్కడ రా, నాకు చాలా భయంగా ఉంది. అసలు ఈ టైంలో నువ్వు అక్కడేం చేస్తున్నావు? ప్లీజ్ నువ్వు తొందరగా రా ఇక్కడికి. అందరూ ఉండే ప్లేస్లో ఉంటా. 5 minutes అక్కడ ఉంటా. సరే. అసలు ఏమైంది మేఘా? ఈ టైంలో ఇంటి నుంచి ఎందుకు వచ్చావు? రావడానికి వేళ పర్లేదా? అరే, ఎందుకు ఏడుస్తున్నావు? నీకోసం అందరినీ కాదని వదిలేచ్చేసాను గౌతమ్. మా నాన్నకి నా ప్రాణం కంటే పరువు ఎక్కువైంది. ప్రాణం పోతే ప్రేమేగా మనతో వచ్చేది. అందుకే నీకోసం వచ్చేసా. రేపొద్దునే మన పెళ్ళి. తొందరపడ్డా మేఘా, ఇంటికి వచ్చి అడిగేవాడిని కదా. అయ్యో, నీకు అర్థం కావడం లేదు. నాన్న ప్లీజ్, వాడు లేకుండా నేను ఉండలేను నాన్న. ఏంటమ్మా ఇది? మీ ప్రేమ కోసం మా పరువు తీయడానికే సిద్ధపడ్డావా? ఏం పాపం చేశాం తల్లి మేము? మీకు పరువే ప్రాణమైంది, కానీ నాకు ప్రేమే ప్రాణం నాన్న. నేను వాడితో ఉంటేనే సంతోషంగా ఉంటాను, వాడు ఎలా చూసుకున్నా సరే. అలాగే కానీ తల్లి, కాలు కేసుకుని చెప్పుని నెత్తిన పెట్టుకోమంటున్నావు. అలాగే భరిస్తాను, అలాగే భరిస్తానమ్మా. అంకుల్, తన్ని బాగా చూసుకుంటాను అంకుల్. నాకు నా కూతురికి మధ్యలో తల దూర్చుకో. ఓ, ఇంటికి పోదాం రా తల్లి, నన్ను అర్థం చేసుకో. అందరూ మనల్ని చూస్తున్నారు, నీ కాలు పట్టుకుంటాను. నాన్న అంత మాట అనకండి, నేనే తప్పు చేశాను. సారీ నాన్న. వదలండి కృష్ణ, 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 వదలండి. కృష్ణ, అన్నా వదలండి అన్నా, అన్నా వదలండి అన్నా. మోకాళ్ళ మీద నిలబడరా, చూసింది చాలు. ఏరా కృష్ణ, ఎద్దింటమ్మాయిని ఊర్లో జనాలు ఏనాడైనా తలెత్తి చూసినారా? అలాంటిది నువ్వు ఏకంగా ప్రేమించి లేపుకెళ్ళావు. నీది చెడు రక్తం మా మంచి రక్తంలో కలపాలని ఎలా అనుకున్నావురా?
ఈ గ్రామ పంచాయతీ తీర్పు నీ ప్రాణాలు తీయడం, మీ అయ్యను ఊరు నుండి వెలేయడం, ఈ శిక్షను అమలు చేయండిరా. ఎట్లా ప్రాణం తీస్తారా? నా ప్రాణం కృష్ణ. తన ప్రాణాలు తీస్తే నా ప్రాణాలు కూడా తీయండి. నేను కృష్ణలో సగ భాగం. సిగ్గు లేదా అల్కాముండా అట్టా మాట్లాడడానికి? నీకుందా సిగ్గు? కులహంకారంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఏంటి చెడు రక్తం మంచి రక్తం? మీ రక్తంలో కులగజ్జి ప్రవహిస్తుంది. మాటకు ముందు కులం, మాటకు వెనక కులం. కులదూషణలు చేసి మీ బుర్ర కుళ్ళిపోయింది. ఏం మాటలు నేర్చావే వన్నెలాడి? ఆ చండాలునితో పక్క పంచుకునిందే కాకుండా బరితెగించి మాట్లాడుతున్నావు. నువ్వు మీ అమ్మ పడక సుఖం మాత్రమే చూసావు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. అల్కాముండని తోలు తీయండిరా. అయ్యా అయ్యా వదిలేయండి అయ్యా. అయ్యా వదిలేయండి అయ్యా. ఛీ, కృష్ణ, మానవత్వం లేని మృగం కాలు పట్టుకోకు. ఈ గ్రామ కట్టుబాట్లు జవదాటితే నీకు మరణశిక్షే. ఏం తప్పు చేశామయ్యా? ప్రేమించడమే నేరమా? ఇంకా వాదనలు అనవసరం. ఉరి శిక్ష విధించాల్సిందే. బాధపడ కృష్ణ. మన ప్రేమని చంపుతున్నందుకు, మనల్ని చంపుతున్నందుకు ఈ సమాజం సిగ్గుపడాలి. లేవమ్మా, ఇంకా తెల్లారలేదా? బిడ్డల్ని గంటాం గాని వాళ్ళ రాతల్ని గంటామా? ఎవరి రాత అలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది. ఏంటమ్మా పొద్దు పొద్దునే నీ గోల? మా బాధ నీకు అలాగే ఉంటుందిలేమ్మా. ఏమే, పాప లేచిందా? లేచిందండి. సరే, కిందికి రమ్మని చెప్పు. చెప్తానండి. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావురా? నేను లైఫ్ లాంగ్ ఏడ్చాలన్నా, సంతోషంగా ఉండాలన్నా మీ చేతుల్లోనే ఉంది నాన్న. ఏ కులం, ఏ మతం, ఏం చేస్తుంటాడు? ఇలా ముందు వెనక తెలియకుండా ఎలా చేయడం రా? ఇంతకీ వాడు మనోడేనా? కాదు నాన్న, కానీ మంచోడు. మీకన్నా నాకన్నా చాలా మంచోడు. నన్ను చాలా బాగా చూసుకుంటాడు నాన్న. ఇంటికి రమ్మను, మాట్లాడుకుందాం. నీకంటే ఈ నాన్నకి ఏది ఎక్కువ కాదు తల్లి. ఐ లవ్ యూ డాడీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంత దానికేనా అంతలా బాధపడ్డావు? మీ జనరేషన్ అంతా ఇంతేమ్మా. చిన్న కష్టం వచ్చినా సంతోషం వచ్చినా తట్టుకోలేరు. సరే తల్లి, నేను బజార్కి వెళ్ళొస్తాను. నువ్వు అబ్బాయి కబురు పెట్టు, సరేనా? గౌతమ్, త్వరగా మా ఇంటికి రా. మా నాన్న మన ప్రేమను ఒప్పుకున్నారు. ఏంటి నిజమా? అవును బేబీ, త్వరగా ఫ్రెష్ అప్ అయి వచ్చేసే. హాయ్. ఏంటి ఇంత లేటా? ఈ ట్రాఫిక్ని దాటడం, సముద్రం దాటడం రెండు ఒకటేనా బాబు? బటన్ సరిగ్గా పెట్టుకోవచ్చుగా. ఉండాల్సిందనవేనా బాబు నువ్వు? బా ఏం బాబు, ఇంట్లో అందరూ బాగున్నారా? బాగున్నారు అంకుల్. కూర్చో. ఏమే బాబు, కూల్ డ్రింక్ తీసుకోరా. ఏమ్మా, నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే నాన్న. చాలా థ్యాంక్స్ అంకుల్, మా ప్రేమను ఒప్పుకున్నందుకు. నా కూతురు మొదటిసారి బాధపడ్డం చూశాను, అది నీకోసం. చాలా ఆలోచించాను, తర్వాత అర్థమైంది తన సంతోషం నీ దగ్గర ఉందని. థ్యాంక్స్ అంకుల్, తన్ని మీలాగా చూసుకుంటాను.
నాకు తెలుసమ్మా, కానీ ఏదో చిన్న బాధ. నాకు ఈరోజు ఈ హోదా, ఈ పరపతి ఉన్నదంటే అది నా కులం వల్లే. అవును బాబు, ఇంతకీ మీరు ఏ కులపోళ్ళు? కులం కంచెలు వేయడానికే తప్ప కలపడానికి పనికిరాదు అంకుల్. ఇంకా నా మతం అంటారా? మానవత్వం. పులి, కుక్క, పంది, సింహం, ఇందులో నీదే కులం? నాన్న ఏంటిది ఇంటికి పిలిచి ఇలా మాట్లాడుతున్నారు? సారీ తల్లి, తెలుసుకుందామని అడిగాను, నిన్ను బాధ పెట్టాలని కాదు. రేపటి నుంచి నా కులపోలు నన్ను తక్కువ చేసి మాట్లాడతారు. అది ఊహించుకుంటేనే బాధగా ఉంది. వదిలేస్తాలేమ్మా, నాకు మీ సంతోషమే ముఖ్యం. జ్యూస్ తాగండి. ఆ రోజు మనం అనుకుంది నిజమైంది కదా. ఏంటమ్మా అంత కోపంగా ఉన్నావు? నువ్వు మీ నాన్న ప్రేమను మాత్రమే చూసావమ్మా, నేను మీ నాన్న కోపాన్ని కూడా చూశాను. ఏమైంది? మేఘా, 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 ఏమైంది మేఘా? మేఘా, ఏమైందమ్మా? మేఘా, నాకు తీసుకెళ్ళాం. మేఘా, హాస్పిటల్ తీసుకెళ్దాంలే. అమ్మా, అయ్యో, ఏంట్రా కాపాడేద్దామనా? ఎంత నమ్మించారు అంకుల్. ప్లీజ్ అంకుల్, తన హాస్పిటల్ తీసుకెళ్దాం అంకుల్. మీ కాళ్ళు పట్టుకుంటాను అంకుల్, తన హాస్పిటల్ తీసుకెళ్దాం. గౌతమ్, మానవత్వం లేని ఆ మృగం కాలు ముట్టుకోకు. ఈ సమాజంలో నాకంటూ ఓ గుర్తింపు, నేనంటే ఓ గౌరవాన్ని కల్పించింది నా కులం, నా కులపోళ్ళు. అలాంటి నా కులం నుంచి నాకు అల్లుడు రావాలి, నా గౌరవం మరింత పెరగాలి అనుకున్నాను. కానీ ఏ అనామకుడినో చూపించి వీడేయాలి అల్లుడు నాన్న అంటే, నేను అడవిలో అన్నను కాను, నా అన్నను. నువ్వు నన్ను మాత్రమే కాదు, నా జాతి మొత్తాన్ని వాడి కాలి దగ్గర పడేశావు. మన జాతిలో ఎవ్వడికి ఏ సమస్య వచ్చినా నా గడపే తొక్కుతారు. అలాంటిది నా గడప నుంచి వేరే జాతి కుక్కకు నా బిడ్డను కట్టబెడుతున్నా. మతుండి ఈ నిర్ణయం తీసుకున్నావా? నింగి, నేల, నీరు, నిప్పు, గాలి శాశ్వతంగా ఉండిపోయే వాటికి కుల మతాలు లేవు. శ్వాస ఆగిపోయి తాగిపోయే బ్రతుకులు, మనకెందుకు ఈ కుల మతాలు? ప్లీజ్ నాన్న, గౌతమ్ని చంపకండి. నిన్నే చంపుతున్నానమ్మా. వీడెంత? నేనిక్కడే కూర్చుంటాను, నీకు అడ్డు రానే రాను. ఎలా కాపాడుకుంటావో చూస్తాను.
చనిపోతానేమో. అలా అలా మాట్లాడుకున్నా మేఘా 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 నువ్వు లేకుండా నా పుట్టుకే కాదు, నా చావు కూడా ఉండదు. కుల మత విద్వేషాలతో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి మా ఈ చిత్రం అంకితం. జై హింద్.